హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్లో ఉన్న మనకి ట్రిక్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో నేను వాట్సాప్ బిజినెస్ యూజ్ చేస్తానండి. మీరు నార్మల్గా బిజినెస్ కాకుండా వాట్సాప్ యూజ్ చేసినా ఓకే. సో నేను ఎవరైతే వాట్సాప్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. సో మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ట్రిక్ నేను స్టెప్ వైజ్గా చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి చాట్ హిస్టరీ. మనం ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు మన చాట్ హిస్టరీ పంపించమన్నప్పుడు మనం ఏం చేస్తాం? సో స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాం. సో మనం అలా కాకుండా మన చాట్ హిస్టరీ అనేది కూడా వాళ్ళకి ఫుల్గా సెండ్ చేయొచ్చు. ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా తీసేసుకున్న తర్వాత మనకి మోర్ ఆప్షన్కి క్లిక్ చేయండి. మోర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చాట్, ఇక్కడ ఏమనుంది? వితౌట్ మీడియా అండ్ ఇంక్లూడ్ మీడియా. ఇంక్లూడింగ్ మీడియా విల్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద చాట్ ఎక్స్పోర్ట్. సో ఇంక్లూడ్ మీడియాతోనే మనం సెండ్ చేయాలి అనుకుంటున్నాం. సో మనము ఇలా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఎవరికి పంపించాలి? వాట్సాప్లో పంపించాలా లేకపోతే మెయిల్ చేయాలా అనేది మీ ఒపీనియన్ అది. సో నేను వాట్సాప్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా వాట్సాప్లో ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో మీరు చూస్ చేసి వాళ్ళకి పంపించాల్సి వస్తుంది. ఓకేనా? ఈ ట్రిక్ చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూట్ స్టేటస్. సో మనము ఎవరైనా పర్టికులర్ పర్సన్ స్టేటస్ చూస్తూ ఉంటే మనకి మూవ్ అయిపోతూ ఉంటుంది. అలా మూవ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సపోజ్ ఎవరిదైనా స్టేటస్ని మనం ఫస్ట్ మ్యూట్లో పెట్టుకున్నాం. మ్యూట్లో పెట్టుకున్న తర్వాత మనకి మ్యూట్ కాంటాక్ట్స్ అనేది ఎక్కడ కనిపిస్తాయి? మ్యూటెడ్ అప్డేట్స్ అని కింద మీకు కనిపిస్తుంది కదా, అక్కడ పక్కన ప్రెస్ చేయండి. సో మ్యూట్లో ఉంది. ఇది ఇలా మ్యూట్ చేసి చూసినప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ వాళ్ళ స్టేటస్ మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ ట్రిక్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ సైజ్. నేను ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకుంటాం ఒక ఫోటోని. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కలర్స్ కనిపిస్తాయి. మనకి నార్మల్గా ఇలా ప్రెస్ చేసినప్పుడు అక్కడ ఉన్న కలర్ అనేది మనకి మూవ్ అవుతూ ఉంటుంది. మీరు డౌన్కి వెళ్ళే కొద్దీ మనకి ఇక్కడ సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా డౌన్ అయ్యే కొద్దీ మనకి చూస్తున్నారు కదా, దీనికి కలర్కి చేంజ్ ఉంది కదా, అదే మనం పైకి వెళ్తూ ఉంటే లైన్ అనేది సన్నగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనము ఏదైనా వాళ్ళకి పంపించాలి అనుకుంటే సైజుని కూడా మనము కలర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి సెండ్ చేయొచ్చు. ఇది కూడా అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్. మనల్ని చాలామంది గ్రూప్లో యాడ్ చేస్తూ ఉంటారు. సో మన గ్యాలరీ మొత్తం ఫిల్ అయిపోతుంది అని మనం బాధపడుతూ ఉంటాము. అలాంటి వారికి ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. సపోజ్ నేను ఒక గ్రూప్లో ఆల్రెడీ జాయిన్ అయిన గ్రూప్ని నేను మీకు చూపిస్తున్నాను. ఈ గ్రూప్లో నేను ఆల్రెడీ నన్ను జాయిన్ చేశారు. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్రొఫైల్కి వెళ్ళిపోయి ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకి మ్యూట్ నోటిఫికేషన్, కస్టమ్ నోటిఫికేషన్, మీడియా నోటిఫికేషన్ అని మీకు కనిపిస్తుంది కదా, మీడియా నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ షో న్యూలీ డౌన్లోడెడ్ మీడియా ఫ్రమ్ దిస్ చాట్ ఇన్ యువర్ ఫోన్స్ గ్యాలరీ. మన గ్యాలరీలో సేవ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ నేను నోలో పెట్టేసా, అంటే నాకు గ్యాలరీలో సేవ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను నోలో పెట్టేసి ఓకే అని నేను ఇక్కడ క్లిక్ చేసేసాను. ఇలా చేస్తే ఏంటంటే మనకి గ్రూప్లో ఏవైనా వీడియోస్ పెట్టినా, ఫొటోస్ పెట్టినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మన గ్యాలరీలో సేవ్ అవ్వకుండా ఉంటుంది. మన ఫోన్ స్టోరేజ్ అనేది
ఫుల్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ వీడియో. సపోజ్ నేను ఒక పర్టికులర్ పర్సన్కి నేను ప్రైవేట్ వీడియో పంపించాలనుకుంటున్నాను. ఎలా పంపించాలండి? సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఏదైనా మీకు నచ్చిన వీడియోని మీరు పంపించాలి అనుకుంటున్నారు. ఏదైనా ఒక వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళేసి ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా, మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రీనేమ్ అని పెట్టండి. రీనేమ్ అని పెట్టిన తర్వాత జాగ్రత్తగా చూడండి. ఇక్కడ MP4 ప్లేస్లో మనం ఏం చేయాలి అంటే DOC స్మాల్ లెటర్లో DOC డాక్యుమెంట్ DOC టైప్ చేసేసి ఇక్కడ ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత ఇఫ్ యూ చేంజ్ దిస్ ఫైల్ ఇన్ ఎక్స్టెన్షన్ యూ మే నాట్ బీ ఏబుల్ టు ఓపెన్ ఇట్. మనం ఇలా చేస్తే ఆ ఫైల్ అనేది ఓపెన్ అవ్వదని చెప్తుంది. ఓకే మీద క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత నేను బ్యాక్ బటన్కి వెళ్ళిపోయి ఇది డాక్యుమెంట్స్లో నేను చూస్తున్నాను. డాక్యుమెంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి లోడ్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్ మనం ఫస్ట్ తీసుకున్నాం కాబట్టి ఆ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి మీరు ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నారో మనము సెండ్ మీద క్లిక్ చేసేసి ఎవరికి మెయిల్ చేయాలనుకుంటున్నారా, వాట్సాప్ చేయాలనుకుంటున్నారా మనము అనేది చూస్ చేసేసుకొని నేను వాట్సాప్లో పంపించాలనుకుంటున్నాను. ఎవరికి నేను పంపించాలో మనము ఈ మెసేజ్ని వాళ్ళకి సెండ్ చేయొచ్చు. వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? వాళ్ళ మొబైల్లో చూస్తే మాత్రం ఒక డాక్యుమెంట్ లాగా కనిపిస్తుంది. బట్ మనం పంపించింది వీడియో. వాళ్ళకి మనం ఏం చెప్పాలి? ఈ మెసేజ్ పంపించిన తర్వాత మీరు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి అక్కడ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే మీకు రీసెంట్గా ఉన్న ఫైల్ కనిపిస్తుంది. ఆ ఫైల్లో మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసేసి మోర్ ఆప్షన్కి వెళ్ళి సారీ అండి క్లీన్ ఆప్షన్కి వెళ్ళిపోయింది. సో మోర్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ రీనేమ్ పైన ఏం క్లిక్ చేయాలి? వాళ్ళకి చెప్పాలి DOC అని క్లిక్ చేసి నువ్వు చూడు నీకు కనిపిస్తుందని మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే వాళ్ళ మొబైల్లో ఎవరైనా మొబైల్ యూజ్ చేసి వాళ్ళ వీడియోస్ ఫొటోస్ చూడకుండా మనము ఒక ఫైల్ లాగా PDF ఫైల్ లాగా వాళ్ళకి పంపించుకున్నాం, డాక్యుమెంట్ లాగా పంపించుకున్నాం అనుకోండి, వాళ్ళకి డౌట్ రాకుండా ఉంటుంది. ఇది కూడా చాలామందికి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన వాట్సాప్ స్టేటస్ ఏంటంటే ఫస్ట్లో ఉండేది ఏంటి, మనకి ఇలా క్లిక్ చేసినప్పుడు మన స్టేటస్ అంతా కనిపిస్తుంది. మనము ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. ఎక్కడికైనా ఫార్వర్డ్ నార్మల్గా మనము వాట్సాప్ అనే కాదు అదర్ యాప్స్కి కూడా మనం పంపించవచ్చు. నేను ఇక్కడ షేర్ చేయాలి. ఫస్ట్లో ఏంటంటే మనకి మన స్టేటస్ కనిపించాలి అంటే వాళ్ళు సపరేట్గా అడిగేవాళ్ళు, నాకు నీ స్టేటస్ నచ్చింది పంపించేవాడు. ఇప్పుడు డైరెక్ట్గా మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేసేసి పంపించేయవచ్చు. సో ఇదండి ఈ వీడియోలో నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను అనుకుంటున్నాను. నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా మీకు వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా వీడియో తీస్తాను. అంతవరకు బాయ్ బాయ్.